శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య మళ్లీ బొచ్చు పంచాయతీ మొదలైంది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనను జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చాలా సార్లు అన్నారని, కానీ తనను ఎమ్మెల్యే ఏమీ చేయలేడన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. తాను తప్పు చేసుంటే ఇప్పటికే జైల్లో పెట్టేవారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి టీడీపీ అంతు చూస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి. ఏం భాషలు ఇవి, ఏం భాషలు ఇవి, ఏమంటే ఈరోజు నేను పోలీస్ కటింగ్ లెక్క చేసుకున్నాను. ఆయన కూడా ఎన్ని ఎంటికలు కూడా నాకు ఇవ్వడం పీకనికి అవకాశం ఉంది. నీకేముంది కాబట్టి పీకనికి? ఆయన నెత్తి మీద ఎంటికలు ఎంచవచ్చు మనం, అవునా? నా నెత్తి మీద ఎంటికలు ఎంచలేవు, అదే తేడా. నీ నెత్తి మీద ఎంటికలు ముంచినట్టే నువ్వు చేసిన అభివృద్ధి, నా నెత్తి మీద ఉన్న ఎంటికలు చేసేది నేనే చేసిన అభివృద్ధి. ఇప్పటికే ఒకరిపై ఒకరు పలుమార్లు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు శ్రీశైలం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు. గత 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా చక్రపాణి రెడ్డి శ్రీశైలం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. తనను జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చాలా సార్లు అన్నారని, కానీ తనను ఎమ్మెల్యే ఏమీ చేయలేడన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. తాను తప్పు చేసుంటే ఇప్పటికే జైల్లో పెట్టేవారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి టీడీపీ అంతు చూస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి. శ్రీశైలాన్ని దోచుకున్నాడు అని బుడ్డా రాజశేఖర్ మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నాను. బుడ్డా రాజశేఖర్ రెడ్డి నా ఎందుకు వెతకలేదు, నా ఇంటికి ఎత్తుకోవడానికి నా ఇంటికి ఎత్తుకోవడానికి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావు తప్ప చక్రపాణి రెడ్డి ప్రతి ఎన్నిక ఒక సైనికుడే. ఈ మాదిరి దోచుకుంటా, మోసాలు చేసుకుంటా, వద్దర్ బ్యాంక్ దోచుకున్నావు. నీకు దమ్ముందా? నీకు సిగ్గుందా? నీకు మానం ఉందా? నీకు మర్యాద ఉందా? నీకు మర్యాద ఏమాత్రం ఉంటే ఇప్పటికి నన్ను జైలు పెట్టినాను. నేను నిజంగా తప్పు చేసింటే మీ నాయకులు వచ్చినా నీకు వచ్చినాయి. మీ నాయకుడు ఏ విధంగా అబద్ధాలని మోసం చేశాడో నువ్వు కూడా ప్రజలకు మోసం చేశావు. త్వరలో నీకు బుద్ధి చెప్పే రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లో చెప్తా. పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నా, అందరికి గట్టిగా చెప్తా ఉన్నా, పోటీ చేస్తా, మీ అంతా చూస్తాం ఖచ్చితంగా. తెలుగుదేశం నాయకులు అంతా చూస్తాం ఖచ్చితంగా.